Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. So 2025 is about to end. So LTX offers are also going to end. Prices అనేవి రైజ్ అవబోతున్నాయి. సో మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఏదైతే డిసెంబర్ 1st నుంచి లాంచ్ చేసామో 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్, ఆ ఆఫర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ బై టుమారో మిడ్ నైట్ 31st 12 PM. సో దానికి మీరు అవైల్ చేసుకోవాలంటే యూ గైస్ హ్యావ్ టు పర్చేస్ దిస్ కోర్స్ అనమాట. ఎవరెవరైతే మన ఎల్టీఎక్స్ యాప్లో 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్ వరకు ప్రతి కోర్స్ మీద మీకు 20% ఆఫర్. ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు పే ఇన్ ఎ సింగిల్ ఇన్స్టాల్మెంట్. సో ఎవరెవరైతే సింగిల్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కోర్సెస్ కావాలనుకుంటున్నారో, టెస్ట్ సిరీస్ కావాలన్నా, క్రాష్ కోర్సెస్ కావాలన్నా, ఏం కావాలన్నా 20% ఆఫర్ మీకు అవైలబుల్గా ఉంది. ప్రైజెస్ అనేవి రేజ్ అవబోతున్నాయి. యూపీఎస్ ఇన్ఫినిటీ 70,000 80,000 అవబోతుంది. ఇన్ఫినిటీ ప్లస్ 80,000 90,000 అవబోతుంది అనమాట. ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు రైజ్. అది నాకు ఎలాగో తెలుసు. ఆబ్వియస్లీ విత్ ఇంక్రీజ్ టైం పెరుగుతున్న కొద్ది ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ విల్ బీ యాడెడ్ మోర్ ఆర్ లెస్. సో అందుకోసం మీకు ఈ ఆఫర్ చాలా అంటే చాలా బెనిఫిషియల్. ఈ 2 days ఉంది. సో న్యూ ఇయర్ ఖర్చు పెట్టే 10,000 5,000 ఆ పార్టీలకి దానికి ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని మీకు కావాల్సిన కోర్స్ మీద ఖర్చు పెట్టుకోండి. మీ సెల్ఫ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉంది. 70,000 కోర్స్ 56,000కి వస్తుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 60,000 48,000కి వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 25,000 20,000కి వస్తుంది. సో ఈరోజు గ్రూప్ 2 కోర్ట్ జడ్జిమెంట్ రాబోతుంది. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏదో పక్కన పెడితే జనవరిలో క్యాలెండర్ ఉంటుంది. గ్రూప్ 2 గ్రూప్ 1 అన్ని క్యాలెండర్స్ ఉండబోతున్నాయి. ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. సో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. గవర్నమెంట్స్ ఆర్ వెరీ ప్రొయాక్టివ్. ఎందుకంటే యూత్ యొక్క రోల్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ లోపల. దే నో దట్ దే హ్యావ్ టు గివ్ సమ్ జాబ్స్, అదర్వైజ్ దే విల్ నాట్ స్టాండ్ ద పొజిషన్. సో ప్రతి ఏపీలోని టీజీలోని రెండింటిలోని జాబ్ క్యాలెండర్స్ రాకపోతున్నాయి. సో మీకు చెప్తున్నాను, బెటర్ సెకండ్ ఆప్షన్ ఇన్ యువర్ కెరియర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. యూపీఎస్సీ అందరం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరికి వస్తుందో రాదో తెలియదు. బట్ ఏదో ఒక దాంతో మన లైఫ్లో సెటిల్ అవ్వాలి. యూ కాంట్ సెటిల్ విత్ లెసర్ జాబ్స్. అంటే ప్రైవేట్ జాబ్ సెక్టర్లోకి మళ్ళీ వెళ్ళిపోయి ఇబ్బంది పడేకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 కొడితే మీరు ఒక ఆఫీసర్ లెవెల్ పోస్ట్ రిటైర్ అయ్యే టైంకి మళ్ళీ మీరు ఐఏఎస్ క్యాడర్లోకి వెళ్ళిపోతారు. సో అలాంటి ఒక ఆపర్చునిటీ ఉన్న పోస్టులు అనమాట. ప్రీమియం పోస్ట్ ఇన్ స్టేట్ సర్వీసెస్. ఇంటి దగ్గరే ఉంటారు, ఫ్యామిలీతో ఉంటారు, సొసైటీలో మంచి నేమ్తో బతుకుతారు. సో న్యూ బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st Jan నుంచి మీకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎకనామీ సురేష్ సార్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. సో అన్ని కోర్సెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫర్ వ్యాలిడ్ టిల్ 31st December. సో 31st December వరకు 20% ఆఫర్ ఉంది. ఈ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో 60,000కి వస్తుంది, 56కి వస్తుంది. గ్రూప్ 1 48 అండ్ గ్రూప్ 2 20. ఇవన్నీ కూడా ప్రైజెస్ అయిపోతున్నాయి. 70 నుంచి ఇది 80కి వెళ్ళబోతుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ 60 నుంచి 70కి వెళ్ళిపోతుంది. ప్రతి దాని ప్రైజెస్ రైజ్ అవబోతున్నాయి. సో ప్లీజ్ యూజ్ దెమ్ జుడిషియస్లీ. ఇతను ఎప్పుడు గవర్నమెంట్కి ప్రో స్టాండ్స్ రాస్తారు, బాగా రాస్తారు. ద యూనియన్ మినిస్టర్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ హర్దీప్ ఎస్ పూరి, ఇతను బాగా రాస్తారు ఆర్టికల్స్. వై ఈజ్ మయన్మార్ ఓటింగ్ అమెడ్ కాన్ఫ్లిక్ట్? సో మీకు సింపుల్గా చెప్పాలంటే చాలామంది యూపీఎస్సీ ప్రిపరేషన్ 1-2 years వచ్చి ఉంటారు. మయన్మార్ అనేది ఏ కంట్రీ పక్కన ఉంటుంది? ఇండియా పక్కన ఉంటుంది. మన 4th నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏముంటాయి? అరుణాచల్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఏం చెప్పండి? అరుణాచల్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. ఈ 4 స్టేట్లకు అంటుకున్న స్టేట్ ఏది? మయన్మార్. సో బచ్పన్ ఎంబీఏ లోపల బిఏ అంటే బంగ్లాదేశ్, సిహెచ్ అంటే చైనా, పిఏ అంటే పాకిస్తాన్, ఎన్ అంటే నేపాల్, ఎం అంటే మయన్మార్. సో ఇండియా షేర్స్ విచ్ ఏంటి? 4th లాంగెస్ట్ బార్డర్ విత్ ఇండియా. ఇండియా షేర్స్ 4th లార్జెస్ట్ ఆర్ లాంగెస్ట్ బార్డర్ విత్ మయన్మార్ అనమాట. సో మయన్మార్కి మనకి ప్రాబ్లం ఏంటంటే అక్కడ రోహింగ్యా రెఫ్యూజీస్ ఉంటారు. ఎవరు ఉంటారు? రోహింగ్యా రెఫ్యూజీస్ ఉంటారు అనమాట. వాళ్ళు ముస్లిమ్స్. ఏంటి వాళ్ళు? ముస్లిమ్స్ అనమాట. వాళ్ళ మీద ఎప్పుడు పర్సిక్యూషన్ జరుగుతుంది అక్కడ మయన్మార్ లోపల. వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నారంటే బంగ్లాదేశ్కి, ఇండియాకి వచ్చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేస్తున్నారు? బంగ్లాదేశ్కి, ఇండియా కాదు. ఎప్పటి నుంచో ఇండియాకి ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఈ నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాంలో ఎవరెవరైతే మీకు తెలుసు కదా ఎక్స్ట్రీమిస్టులు అంటారు. ఏమంటారు? ఎక్స్ట్రీమిస్టులు. వీళ్ళందరికీ ఏం కావాలి? సపరేట్ నాగాల్యాండ్ కావాలి కంట్రీ, సకలేని మణిపూర్ కంట్రీ కావాలి. వీళ్ళందరూ సపరేటిస్టులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అడ్డాలు ఎక్కడ పెట్టుకుంటారు? మయన్మార్. సో మయన్మార్ అనేది మన ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ సెక్యూరిటీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మయన్మార్ లొకేషన్ అలాగుంది. స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ సెక్యూరిటీ. ఇంకా చైనాని కౌంటర్ చేయాలంటే మయన్మార్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ప్రతి దగ్గర కూడా. ఎందుకంటే మయన్మార్లో ఏ పోర్ట్ ఉంది? సిత్వే పోర్ట్ ఉంది. ఏముంది?
సిత్వే పోర్ట్ ఉంది. సిత్వే పోర్ట్ అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మయన్మార్తో రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో మయన్మార్లో ఏం జరిగిందంటే 2021లో మిలిటరీ రూల్ వచ్చింది. ఏ రూల్ వచ్చింది? మిలిటరీ రూల్. ఇప్పుడు మన ఇండియన్ ఎవరు రూల్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంతే కదా, ఆర్టికల్ 52 ప్రకారం, 53 ప్రకారం బేసికల్లీ. సో ఒకవేళ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళని తోసేసి వాళ్ళ రూల్లోకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం? కూప్ అంటాం. దాన్ని ఏమంటాం? కూప్. చెప్పండి, COUP. కూప్ అంటే ఏంటి? when an army overtakes a civilian government, when an armed forces take civilian government, replace civilian government, దాన్ని ఏమంటాం? కూప్. 2021లో మయన్మార్లో అదే జరిగిందనమాట. అప్పటి నుంచి ఏమవుతుంది? డెమోక్రసీస్ ఊరుకుంటాయా? డెమోక్రసీ ఏంటంటే పీపుల్ సపోర్ట్ తెలియని వాళ్ళు. ఎప్పుడు ఏం కోరుకుంటారు? పీపుల్ సపోర్ట్ తెలియని గవర్నమెంట్స్ ఉండాలని. సో ఈ కూప్ ద్వారా అది జరిగిందనమాట. అప్పటి నుంచి మయన్మార్లో ఏమవుతుంది? ప్రొటెస్ట్లు టర్మైల్ అవుతుంటే నౌ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ 2021లో జరిగింది ఈ స్టోరీ. అప్పుడు నా ప్రిపరేషన్ స్టార్టింగ్, అప్పుడు నిబ్బగండి నేను సపోర్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? వై ఈజ్ మయన్మార్ ఓటింగ్ అమిడ్ కాన్ఫ్లిక్ట్? 4 years అవుతుంది ఎలక్షన్సే. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం జరుగుతున్నాయంట? మిలిటరీ కంట్రోల్లో జరుగుతున్నాయంట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవ్వట్లేదంట. సో ఇండియా గురించి ఆలోచించండి, మీరు ఎంత లక్కీయో. ఇండియా లోపల మీరు ఎవరికి నచ్చితే అని తిట్టవచ్చు. యూట్యూబ్ కామెంట్ ఓపెన్ చేసి నన్ను ఏదైనా అనొచ్చు. మీకు ఎంత ఫ్రీనెస్ ఉంటుంది, ఆ కంట్రీస్లో ఉండదు. ఇందాక నాకు పెట్టిన కామెంట్ మీకు తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఇలాగ అయితే మయన్మార్లో అయితే వేసేస్తారు. అర్థమైందా? నీకు ఫ్రీగా చెప్పింది కాక నువ్వు ఎలాంటి డైలాగులు వేస్తున్నావు ఏంట్రా అంటారు. అలా ఉంటుంది అనమాట. వై ఈజ్ మయన్మార్ ఓటింగ్ అమిడ్ కాన్ఫ్లిక్ట్? కాంటెక్స్ట్. The article examines why Myanmar's military regime పేరేంటి? తాత్మడావ్. చెప్పండి, ఈ నేమ్స్ ఇంపార్టెంట్. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఈస్ తాత్మడావ్ అని అడుగుతాడు. ఏమడుగుతాడు? రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఈస్ తాత్మడావ్ అంటాడు. మిలిటరీ రెజిమ్ ఏమంటాం? తాత్మడావ్ ఆర్ జుంటా అంటాం. దాన్ని ఏమంటాం? జుంటా ఆర్ తాత్మడావ్. ఈస్ ప్రొసీడింగ్ విత్ ఎలక్షన్స్ డిస్పైట్ an ongoing civil conflict, widespread violence and political instability following the 2021 military coup. మీకు చెప్పిన స్టోరీ 2021 మీకు PDF పంపించే కదా గ్రూప్లో. ఫోన్లో ఓపెన్ చేసి ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డా? 2021లో ఏం జరిగింది? మిలిటరీ కూప్ జరిగింది. అంటే ఏంటి? సివిలియన్ గవర్నమెంట్ ఎవరు రీప్లేస్ చేశారు? మిలిటరీ రీప్లేస్ చేసింది. దాన్ని ఏమని పెట్టారు మీరు? తాత్మడావ్ అంటారు అనమాట. సో 2021 నుంచి ఇప్పటివరకు మయన్మార్ ఎవరి కంట్రోల్లో ఉంది? మిలిటరీ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎలక్షన్స్ డిస్పైట్ ఆన్గోయింగ్ సివిల్ కాన్ఫ్లిక్ట్. సో దాని గురించి అవుతుంది బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్. ఇన్ February 2021, ఎప్పుడు? February 2021 మయన్మార్ మిలిటరీ ఓవర్త్రో ద ఎలక్టెడ్ గవర్నమెంట్ లెడ్ బై నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. మీకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో ఏమడుగుతారంటే PSI ఆప్షనల్స్ ఉంటే మీరు ఏదైనా ఒక కంట్రీ గురించి మాట్లాడినప్పుడు అక్కడ పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పండి అంటారు. ఏమంటారు? పొలిటికల్ పార్టీస్. ఇక్కడ ఇండియాలో బీజేపీ, కాంగ్రెస్ ఎలాగో అక్కడ ఒక ఫేమస్ పార్టీ ఏంటి? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉందంటే ఆవామీ లీగ్, ఇవన్నీ ఉంటాయి కదా, BNP, అవన్నీ ఏంటి? బంగ్లాదేశ్ పార్టీ అనమాట. సో అలాగే ప్రతి కంట్రీలో పార్టీస్ చదవాలి మేము. మీకు PSI ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే హెల్ప్ అవుతుంది. మయన్మార్ లోపల ఏ పార్టీ ఉండేది అప్పట్లో రూలింగ్? నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. పేరులోనే ఉంది నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. దాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? తాత్మడావ్. ద కూప్ లెడ్ టు మాస్ ప్రొటెస్ట్. ఆబ్వియస్లీ మిలిటరీ రూల్ తీసుకుంటే ఏమవుతుంది? ప్రజలు ఏం చేస్తారు? ప్రొటెస్ట్ చేస్తారు. సివిల్ డిజోబీడియన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్మ్డ్ రెసిస్టెన్స్ గ్రూప్. ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అంతా కలిపి ఏం చేశారు? ఆంగ్ సాంగ్ సూకీ అని ఉంటాడు, వాడి కింద ఏం చేస్తారు? వీళ్ళంతా కూడా ఒక ఆర్మ్డ్ రెసిస్టెన్స్ గ్రూప్. అంటే వీళ్ళు ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్ లాగా ఎగ్జైల్ లోపల ఫామ్ చేశారనమాట. మీకు అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్లో కొన్ని సపరేట్ లోకల్ గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి కదా, అలాగే వీళ్ళు చేసుకున్నారనమాట. సిన్స్ దెన్ ద కంట్రీ హ్యాస్ విట్నెస్డ్ ప్రొలాంగ్డ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఆ కంట్రీలోనే కొట్టుకొని చేస్తున్నారు. ఎకనామిక్ కొలాప్స్ అండ్ హ్యూమానిటేరియన్ డిస్ట్రెస్. ఈ 3 జరుగుతాయి కదా. స్టెబిలిటీ లేదంటే ఏమవుతుంది? ప్రొలాంగ్డ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వస్తే ఏమొస్తుంది? ఎకనామిక్ కొలాప్స్ జరిగితే హ్యూమానిటేరియన్ కేసు, ఫుడ్ కోసం, వాటి కోసం అన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? మయన్మార్లో ఏం జరుగుతుందో? వై ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ హెల్డ్ నౌ? ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ద మిలిటరీ రెజిమ్ సీక్స్ పొలిటికల్ లెజిటిమసీ. మిలిటరీ రెజిమ్కి ఏం కావాలంట? పొలిటికల్ లెజిటిమసీ అంటే ఎవరు సపోర్ట్? పీపుల్ సపోర్ట్ కావాలి. ఏం కావాలి? పీపుల్ సపోర్ట్ కావాలి. ఎందుకు? ఆఫ్టర్ ఫెయిలింగ్ టు స్టెబిలైజ్ ది కంట్రీ. 2021లో వీళ్ళు మిలిటరీ రూల్ తీసుకున్నారు. ఎప్పటివరకు కంటిన్యూ చేశారు? 2025 వరకు. అప్పటి వరకు ఏమైంది? అన్నీ కూడా హ్యూమానిటేరియన్ క్రైసిస్, ఎకనామిక్ కొలాప్స్.
సో వీళ్ళకి ఏంటి, పీపుల్ సపోర్ట్ లేదు, అందుకోసం వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, పొలిటికల్ లెజిటిమసీ, అందుకే స్టెబిలైజ్ ది కంట్రీ కోసం. సో ఎలక్షన్స్ ఆర్ ప్రొజెక్టెడ్ యాజ్ రిటర్న్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అండర్ 2008 కాన్స్టిట్యూషన్. మయన్మార్ లోపల ఏముంది, కాన్స్టిట్యూషన్ ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ ఆర్డర్కి మళ్ళీ వద్దామని చూస్తున్నారనమాట. సో ద తాత్మడావ్ అంటే ఎవరు, జుంతా ఆర్ మిలిటరీ రెజిమ్. తాత్మడావ్ అంటే ఎవరు, మిలిటరీ రెజిమ్ ఆర్ మిలిటరీ జుంతా. ఎయిమ్స్ టు కన్సాలిడేట్ పవర్ బై ఫార్మింగ్ ఏ సివిలియన్ ఫెసిడ్ వైల్ రిటైనింగ్ రియల్ కంట్రోల్. ఇప్పుడు నేను అథారిటేరియన్ని, బట్ నేను ఎట్లా మాట్లాడుతుంటే మీరు ఏం చెప్తే అదే వింటా, మీరంతా నా మనుషులు, అర్థమైందా, కంట్రోల్ నేనే చేస్తా. నీకు ఎప్పుడైనా మైండ్ సెట్ చదవడం అర్థం అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను అథారిటేరియన్ మైండ్ సెట్, బట్ నేను 100 మంది పీపుల్ మధ్యలో ఉన్నా. సో 100 మంది పీపుల్ మధ్యలో నాకు అథారిటేరియన్ రిజన్ రావాలంటే కష్టం. ఎందుకు, 100 మంది నేను కంట్రోల్ చేయలేదు. నేను ఏం చేస్తాను, ఒక 10 మందిని తీసుకొస్తాను ఆ వైపు. వీళ్ళందరిని ఏమంటున్నాను, నేను రిప్రజెంటేటివ్స్ అంటాను. ఏమంటాను, రిప్రజెంటేటివ్స్. బట్ ఈ రిప్రజెంటేటివ్స్ బదులు ఎవరు మాట్లాడతారు, నేను. సో ఇప్పుడు కూడా మయన్మార్లో ఎవరు రూల్ చేద్దాం అనుకుంటున్నారు, తాత్మడావ్. బట్ విత్ వాట్ ఫెసిడ్, సివిలియన్ ఫెసిడ్. అంటే ఒక పార్టీ సపోర్ట్తో ఇది రూల్ చేద్దాం అనుకుంటుంది. అర్థమైందా? ఎందుకు, యుఎన్ నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి ఒకటే గొడవ, మీరు ఎలక్షన్స్ పెట్టండి, డెమోక్రసీ తెండి. ఈ మయన్మార్లో ఏం ప్లాన్ చేస్తారు, డెమోక్రసీ తెద్దాం, బట్ మన పార్టీ వాడిని తెద్దాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు రేప్ చేశాడు ఒక అమ్మాయిని అనుకుందాం. రేప్ చేస్తే అమ్మాయికి కేసు నిరూపణ అయింది, ఆడికి జైలు శిక్ష పడ్డది, ఆడి ఎలక్షన్స్లో పోటీ చేయలేడు. అప్పుడు ఆడు ఏం చేస్తాడు, ఆడి పవర్ కంట్రోల్ చేయాలంటే ఆడి పార్టీకి సంబంధించిన మనిషిని పెడతాడు ఆ పొజిషన్. అదే జరుగుతుంది. ద తాత్మడావ్ ఎయిమ్స్ టు కన్సాలిడేట్ పవర్ బై ఫార్మింగ్ ఏ సివిలియన్ ఫెసిడ్ వైల్ రిటైనింగ్ రియల్ కంట్రోల్. నేచర్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, నేచర్ ఆఫ్ ది ఎలక్టోరల్ ప్రాసెసెస్ యొక్క నేచర్ ఏంటి, ఎలక్షన్స్ ఆర్ ప్లాన్డ్ ఇన్ ఫేజెస్ అక్రాస్ రీజియన్స్ డ్యూ టు సెక్యూరిటీ కన్సర్న్స్. ఆబ్వియస్లీ మన ఇండియన్ ఎలక్షన్స్ ఎన్ని ఫేజెస్లో జరిగింది, 7 ఫేజెస్లో జరిగింది. 7 ఫేజెస్లో జరిగింది. అక్కడ కూడా ఏంటి, ఎలక్షన్స్ ఆర్ ప్లాన్డ్ ఇన్ ఫేజ్డ్ మేనర్. అంటే అందరికి ఒకే రోజు జరగదు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు జరుగుతుంది. మేజర్ అపోజిషన్ పార్టీస్ ఇంక్లూడ్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. మీకు చెప్పే కదా, అప్పట్లో 2021 ఏ పార్టీ ఉండేది, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. సో దాన్ని ఏం చేశారు, హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ ఆర్ బార్డ్. ఆ పార్టీని తీస్తారు, ఆ పార్టీ ఇంక ఎలక్షన్ని కంటెస్ట్ చేయడానికే లేదు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అడుగుతాడు, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, దిస్ పార్టీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే మీరు ఏం పెట్టాలి, మయన్మార్. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, దాన్ని ఏం చేస్తారు, డిజాల్వ్డ్ ఆర్ బార్డ్. మెనీ ఎథనిక్ రీజియన్స్ రిమైన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్. ఎక్కడెక్కడైతే మైనారిటీస్ ఉంటారో అక్కడ ఏంటది కాన్ఫ్లిక్ట్ జోన్స్ అయిపోయి, మేకింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ ఇంపాసిబుల్. ఓటింగ్ ఈజ్ బీయింగ్ కండక్టెడ్ అండర్ హెవీ. గన్పెట్టి ఓటే ఇస్తున్నారు. ఏం చేస్తారు, గన్పెట్టి ఓటే ఇస్తారు. ఎవరు చెప్తే చెప్పండి, వాళ్ళకి నొక్కేస్తూ ఉంటారు. అదే స్ట్రక్చరల్ అడ్వాంటేజెస్ ఫర్ ది మిలిటరీ. ఆ జుంటాకి కొంత స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఉంది కాన్స్టిట్యూషన్లో. అప్పుడు ఏంటంటే ద 2008 కాన్స్టిట్యూషన్ రిజర్వ్స్ 25% ఆఫ్ పార్లమెంటరీ సీట్స్ ఫర్ మిలిటరీ, గివింగ్ ఇట్స్ వీటో పవర్. అంటే మిలిటరీకి ఎన్ని పవర్స్ ఇచ్చి ఎంత పర్సెంట్ సీట్స్ ఉన్నాయి, 25% సీట్స్ ఉన్నాయన్నమాట. 25% సీట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏ పవర్ వచ్చింది, వీటో. ఏ మేజర్ డిసిషన్ తీసుకున్నా, ఏ మేజర్ పార్టీకి సపోర్ట్ కావాలన్నా ఎవరు సపోర్ట్ ఉండాలి, మిలిటరీ సపోర్ట్ ఉంటేనది రూలింగ్ లోపలికి వస్తుంది, లేకపోతే రాలేదు. సో అడుగుతాడు అనమాట, మయన్మార్లో మిలిటరీకి ఉన్న అడ్వాంటేజ్ అనేది మీకు ఇంటర్వ్యూలో అడిగాడు అనుకోండి, మీరు ఏం చెప్పాలి, 2008 కాన్స్టిట్యూషన్ ప్రకారం మిలిటరీకి ఎన్ని పర్సెంట్ సీట్స్ రిజర్వ్డ్, 25% సీట్స్ రిజర్వ్డ్. సో ఎలక్టోరల్ రూల్స్ ఫేవర్ ద యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. ఒక పార్టీ ఉందంటే పేరేంటి, యూనియన్ సాలిడారిటీ అందరూ కలిసి ఉండాలి, అండ్ డెవలప్మెంట్ పార్టీ బ్యాక్డ్ బై ది మిలిటరీ. ఎందుకంటే వీళ్ళ దగ్గర 25% సీట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎక్స్ట్రా ఎన్ని సీట్స్ కావాలి, 25% సీట్స్ కావాలి, వాళ్ళు వీళ్ళతో తెప్పించేస్తున్నారు. పేరేంటి, యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ. ద మిలిటరీ కంట్రోల్స్ ఎలక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. ప్రతిదీ మిలిటరీ చూసుకుంటుంది. బట్ ఇండియా లోపల ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఎవరితో సంబంధం లేదు. బట్ ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఎలక్షన్స్ని, మిలిటరీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే, సెక్యూరిటీ వాళ్ళే. అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ కూడా వాళ్ళదే. ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఏంటి, ఒప్పుకుంటారు ఇట్లనే. వెస్టర్న్ డెమోక్రసీస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ క్రిటిసైజ్డ్ ది ఎలక్షన్స్ యాజ్ ఇల్లెజిటిమేట్. మయన్మార్లో ఏం జరుగుతుందో తెలియాలి. దీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్, మెయిన్గా నీకు ఎగ్జామ్కి. ఏంటి, ఆసియాన్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ బట్ రిమైన్స్ డివైడ్ ఆన్ స్ట్రాంగ్ ప్యూనిటివ్ యాక్షన్. ఎందుకు ఆసియాన్ ఇక్కడ వచ్చింది, ఆసియాన్లో 11 కంట్రీస్ ఉంటాయి, అందులో ఒక కంట్రీ ఎవరు, మయన్మార్.
సో మయన్మార్తో మనకి ఇంకా ఎందుకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆసియాన్. మనం తయారు చేసే గూడ్స్ ఆసియాన్ లోపలికి వెళ్ళాలంటే ఎవరు మెయిన్గా మనకి ఎంట్రీ పాయింట్ మయన్మార్ అన్నమాట. ఆసియాన్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ బట్ రిమైన్ డివైడ్ ఆన్ స్ట్రాంగ్ ప్యూనిటివ్ యాక్షన్. అదేం యాక్షన్ తీసుకోవట్లేదు. చైనా అండ్ రష్యా మెయింటైన్ ఎంగేజ్మెంట్ విత్ ద జుంటా. మీకు తెలుసు కదా, చైనా అండ్ రష్యా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అథారిటేరియన్స్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకు వాళ్ళకి అప్పుడు ఈజీ అయిపోద్ది. ఇప్పుడు నేనున్నా ఒక పార్టీయో ఒక ఏదో పెడదాం అనుకుంటున్నా, 10 మంది సపోర్ట్ 10 మంది ఒపీనియన్ తీసుకోవడం వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం ఈజీయా, ఒకటి సపోర్ట్ తీసుకోవడం ఈజీయా? ఒకటి సపోర్ట్ తీసుకోవడం ఈజీ. ఈ రష్యా చైనా అన్నీ ఏం చేస్తే మేము 100 మంది దగ్గరికి వెళ్ళాం డెమోక్రసీలో, ఒకరి దగ్గరికి వెళ్తాం మిలిటరీ అలిస్తే అయిపోద్ది. ఇంప్లికేషన్స్ ఏంటి? ద ఎలక్షన్స్ ఆర్ అన్లైక్లీ టు రిజాల్వ్ మయన్మార్స్ పొలిటికల్ క్రైసిస్. చూస్తున్నాం కదా ఎలా అవుతున్నాయి ఎలక్షన్స్. ఫేజ్డ్ మేనర్, మిలిటరీ కంట్రోల్ లోపల యూనియన్ సాలిడారిటీ అండ్ ఏ పార్టీ, డెవలప్మెంట్ పార్టీ, ఇంకా యూనియన్ లీగ్ ఫర్ డెమోక్రసీని ఏం చేస్తారు, బ్యాన్ చేస్తారు. సో ఎలక్షన్స్ అనేవి కరెక్ట్గా అవ్వట్లేదు. రిస్క్ ఆఫ్ ఫర్దర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ హ్యూమానిటేరియన్ డిటీరియేషన్. ఇంకా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతాయి. అండర్మైన్స్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ట్రాన్సిషన్ అండ్ రీజనల్ స్టెబిలిటీ. అక్కడ స్టెబిలిటీ, మయన్మార్లో స్టెబిలిటీ ఉండడం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. రెఫ్యూజీ క్రైసిస్, నార్త్ ఈస్ట్ ఏరియా డెవలప్మెంట్ అంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, మయన్మార్. ఎందుకంటే మనం థాయిలాండ్ ఇండియా మయన్మార్ ట్రైలాటరల్ హైవే కడదాం అనుకుంటున్నాం. మయన్మార్లో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ డెవలప్ చేద్దామని ఏం చేద్దామన్నా స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఆ స్టెబిలిటీ లేదు ఇప్పుడు మయన్మార్లో. అర్థమైందా? సో చూడండి, మంచి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో రావచ్చు, ప్రిలిమ్స్లో రావచ్చు. రెండింటిలో కూడా ఈక్వల్ ఎంఫసిస్ వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా? సో ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఆఫెన్ ఫెయిల్ టు ఎన్ష్యూర్ డెమోక్రటిక్ లెజిటిమసీ. అంటే ఆడు ఒక జనరల్ క్వశ్చన్ ఇచ్చాడు, డిస్కస్ ది స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ఆన్గోయింగ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మయన్మార్. ఈ స్టేట్మెంట్ ఏ లైట్లో చూడమంటున్నాడు, మయన్మార్ కాన్ఫ్లిక్ట్తో లింక్ చేయమంటున్నాడు. ఇలాగ అడిగేశారు అనుకోండి, మీరు ఏ ఆన్సర్ రాసినా సరిపోద్ది. ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఆఫెన్ ఫెయిల్ టు ఎన్ష్యూర్ డెమోక్రటిక్ లెజిటిమసీ. క్వశ్చన్ ఇది అడిగితే ఈజీ, నీకు నచ్చిన కంట్రీ గురించి రాసేసుకో, ప్రాబ్లం లేదు. బట్ డిస్కస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మయన్మార్ అన్నాడు. అక్కడ ఉండే పార్టీస్ మినిమం మీకు రెండైనా తెలియాలి. ఆ మిలిటరీకి 25% రిజర్వేషన్ తెలియాలి. అది ఏమీ తెలియకుండా నువ్వేం చేయగలవు, ఆన్సర్ రాయలేవు. సో అప్పుడు ఇలాంటివి ఉంటాయి అన్నమాట.